అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలో తన కేటాయించినటువంటి ఇరిగేషన్ క్యాంపు కార్యాలయాన్ని వద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాయడం కొంత చర్చకు దారితీస్తుంది. విజయవాడలో ఇరిగేషన్ క్యాంపు కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం కేటాయిస్తూ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి కేటాయించింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే క్యాంపు కార్యాలయానికి ముందు వచ్చి ఇక్కడ మొత్తం కూడా క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించుకుని లోపల మార్పులు చేర్పులు అన్నీ కూడా సూచించి వెళ్ళారు. తర్వాత చాలా అంగరంగ వైభవంగా ఇదే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించుకుని వరుసగా సమీక్షా సమావేశాలు ఒక వారం 10 రోజుల పాటు ఇక్కడ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కానీ ఇప్పుడు ఈ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయాన్ని తనకి వద్దని పవన్ కళ్యాణ్ చెప్పడం, అంతేకాదు ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంతో పాటు కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి అయితే పవన్ కళ్యాణ్ లేఖ రాయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఒకసారి మనం చూస్తే కనుక ఇదే క్యాంపు కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి ఉపయోగించుకున్నారు. చాలా మార్పులు చేర్పులు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇది 2014 ముందు వరకు ఇరిగేషన్కి సంబంధించినటువంటి కార్యాలయాలు. 2014లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఈ కార్యాలయాన్ని తన క్యాంపు కార్యాలయంగా, ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంగా మొత్తం వెనక వైపు ఒక భాగం ఉంటుంది, ముందు వైపు ఈ 2 భాగాలను కూడా ఆయన తన క్యాంపు కార్యాలయం ఉపయోగించుకున్నారు. తర్వాత 2019లో ఆయన ఓడిపోయిన తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ వెనక భాగాన్ని తన క్యాంపు కార్యాలయం ఉపయోగించుకుంటే, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న బొత్స సత్యనారాయణ ముందు కనబడుతున్న ఈ భాగాన్ని తన క్యాంపు కార్యాలయం ఉపయోగించుకున్నారు. తర్వాత ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు వచ్చిన తర్వాత ఆయన ఆ క్యాంపు కార్యాలయం వెనకాల క్యాంపు కార్యాలయం ఉపయోగించుంటే, బొత్స సత్యనారాయణ తన విద్యాశాఖగా మారిన తర్వాత ఇదే క్యాంపు కార్యాలయాన్ని ఉపయోగించుకున్నారు. దాదాపు 2014 నుంచి 24 వరకు 10 ఏళ్ల పాటు అటు వైసీపీ టీడీపీ హయాంలో ఉపయోగించినటువంటి క్యాంపు కార్యాలయాల్లో తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ క్యాంపు కార్యాలయాన్ని ఉపయోగించుకున్న తరుణంలో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గత నెల 15 రోజులుగా ఇక్కడికి వస్తున్న పరిస్థితి లేదు. పూర్తిగా పార్టీ కార్యాలయంలోనే వరుసగా సమీక్షా సమావేశాలు అయితే నిర్వహిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం వెనుక కారణాలు ఏంటనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఈ క్యాంపు కార్యాలయం మీరు చూస్తున్న ఈ క్యాంపు కార్యాలయానికి ఒక సెంటిమెంట్ ఉంది. పొలిటికల్గా జరుగుతున్న చర్చ ఏంటంటే, పొలిటికల్గా కూడా దీనికి ఒక సెంటిమెంట్ ఉంది. అదేంటంటే, ఇక్కడ మంత్రిగా బాధ్యతలు ఇక్కడ పనిచేసే మంత్రులు ఎవరైనా క్యాంపు కార్యాలయం ఉపయోగించుకుంటే వాళ్ళు ఖచ్చితంగా తర్వాత వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని ఒక సెంటిమెంటు ఉంది. దానికి ప్రధాన కారణం 2014లో దేవినేని ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంగా ఆయన 2019లో ఓడిపోవడం, తర్వాత 2019లో గెలిచినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కానీ, తర్వాత అంబటి రాంబాబు, తర్వాత బొత్స సత్యనారాయణ వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ తమ క్యాంపు కార్యాలయం ఉపయోగించుకున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన నేపథ్యంలో ఇప్పుడు ఆ సెంటిమెంటు మరోసారి ఇబ్బంది కలిగించకూడదనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ తన క్యాంపు కార్యాలయాన్ని మార్చుకున్నారు. ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దాదాపు చాలా ఖర్చు పెట్టి లోపల ఫర్నిచర్ కానీ అంతా ఇంటీరియర్ వర్క్ అంతా కూడా పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి చేత చేయించుకున్నారు. అయితే ఇప్పుడు సడన్గా ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారనే దానిపైన పెద్ద ఎత్తున పొలిటికల్గా చర్చ జరుగుతుంది. ప్రధానంగా సెంటిమెంట్ కారణంగానే పవన్ కళ్యాణ్ ఈ క్యాంపు కార్యాలయాన్ని మార్చేసుకున్నారనే వాదన ఎక్కువగా వినపడుతుంది. ఎందుకంటే చాలామంది 2014 నుంచి వరుసగా ఓడిపోతున్నారు కాబట్టి ఇప్పుడు అదే సెంటిమెంట్ మళ్ళీ వస్తే కనుక 2029 ఎన్నికల ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందనే భావనలో కొంత సెంటిమెంట్తో పాటు కొంత జ్యోతిష్యం అన్ని కారణాలన్నీ చూసుకుని పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయాన్ని మార్చుకున్నారనే వాదన బలంగా వినిపిస్తుంది. కానీ జనసేన పార్టీ వర్గాలను చూస్తున్న సమాచారం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం వల్ల కొంత ట్రాఫిక్ ఇష్యూస్తో పాటు ఎక్కువ మంది బాధితులు ఇక్కడికి వస్తున్నారు, కొంత పరిపాలన రివ్యూలు చేయడానికి ఇబ్బందికరంగా మారిందని ఒక టాక్ అయితే జనసేన పార్టీ నేతలు చేస్తున్నారు. రెండోది, జనసేన పార్టీ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ నివాసం ఉండేది. ఇప్పటివరకు అది పార్టీ కార్యాలయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పార్టీ కార్యాలయాన్ని పార్టీషన్ చేసి గదులుగా విభజించి అక్కడ అధికారులకి అదేవిధంగా సిబ్బందికి గదులు కేటాయించి రివ్యూలు చేసుకోవడానికి సమావేశ మందిరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకుంటానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. దానికి అనుమతి కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా లేఖ రాసిన నేపథ్యం చూసాం. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం మార్చుకోవడం వెనకాల రకరకాల
ప్రచారాలు నడుస్తున్నాయి. ప్రధానంగా సెంటిమెంట్ కారణంగానే పవన్ కళ్యాణ్ ఈ క్యాంపు కార్యాలయం వదులుకున్నారు అనే ఒక టాక్ నడుస్తుంటే జనసేన వర్గాలు మాత్రం కొంత పార్టీ కార్యాలయం అయితే అక్కడే ఉంటారు కాబట్టి అక్కడి నుంచే పాలన సాగించవచ్చు అనే భావనలోనే అక్కడే మార్చుకుంటున్నారని ఒక మాట వాళ్ళు చెప్తున్నారు. కానీ బలంగా ఎక్కువ చెప్తున్న మాట ఏంటంటే సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అయితే ఇబ్బందికరంగా మారుతుందనే భావనలోనే పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయాన్ని మార్చుకున్నారని తెలుస్తుంది. మరి చూడాలి దీనిపైన పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదా పార్టీ వర్గాల అధికారికంగా ఏమైనా మాట్లాడతారా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయాన్ని మార్చుకోవడం పట్ల రాజకీయంగా అటు ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుందని చెప్పాలి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.